We discuss a problem on addition theorem of probability. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 20 టికెట్స్. ప్రతి టికెట్ పైన మార్క్ ఉందంట. నెంబర్ 1, 2, 3 అని చెప్పేసి 20 టికెట్స్కి మార్క్ ఉంది. 1 టికెట్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. ఏదైనా ఒక టికెట్ని ర్యాండమ్గా పికప్ చేస్తాము. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 2 or 5. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం, తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం. సో ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 2 or 5. మనం పిక్ చేసిన కార్డు 2 కానీ 5 కానీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా మనం ఏం చేద్దామంటే ఏ బ్యాగ్ కంటైన్స్ 20 టికెట్స్ అన్నాడు, అండ్ అలాగే ఫ్రమ్ ద బ్యాగ్ 1 టికెట్ ఈస్ డ్రాన్. సో దానికి సంబంధించినటువంటి టోటల్ పాపులేషన్, దట్ మీన్స్ టోటల్ ఈవెంట్ ఏదైతుందో అది క్యాలిక్యులేట్ చేద్దాము. దానికి n ఈజ్ ఈక్వల్ టు NCR ఈ ఫామ్లో యూజ్ చేద్దాం. n అంటే 20, C1 కాంబినేషన్ ఇక్కడ 2 divided by 1 విచ్ గివ్స్ యూ 20. టోటల్గా మనకి 20 ఈవెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమడిగాడు ఇక్కడ 2 or 5. 2 or 5 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద మల్టిపుల్ ఆఫ్ 2 or 5 అంటే మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఇక్కడ అది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్సా లేకపోతే నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేది చూడాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీలో. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఒకటి జరిగినప్పుడు ఇంకో దాన్ని జరగకుండా చూస్తుంది. మరి ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 వచ్చినప్పుడు మల్టిపుల్ ఆఫ్ 5 వస్తుందా రాదా అంటే దానికోసం మనం ఏం చేసాము, ఏ ఈవెంట్ అనేదాన్ని గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 2 అనుకున్నాము, బి ఈవెంట్ అనేదాన్ని గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 5 అనుకున్నాము. మల్టిపుల్ ఆఫ్ 2 మనం ఇలా రాద్దాము. 2 1s are 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. మల్టిపుల్ ఆఫ్ 5 కూడా రాద్దాము. 5, 10, 15, 20. సో ఈ రెండిట్లలో కూడా మనకి ఒకటి వచ్చిందంటే ఇంకోసారి రాకూడదు. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ 10 వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది, అండ్ అలాగే ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. అంటే ఒక ఈవెంట్లో వచ్చినటువంటి ఏదైతే అవుట్పుట్ ఉందో మరో ఈవెంట్లో కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఏమంటామంటే మనము ద గివెన్ ఈవెంట్స్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అప్లై చేయాలి. అండ్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీలో నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత అవుతుంది మనకి అంటే దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టోటల్ మనకి ఫేవరబుల్గా ఉన్నాయి 10, అండ్ అలాగే టోటల్ ఈవెంట్స్ 20 ప్లస్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ బిలో 1, 2, 3, 4 ఫేవరబుల్గా ఉన్నాయి 4, టోటల్ ఈవెంట్స్ 20 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఉండి మరియు బిలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 2 మాత్రమే ఉన్నాయి. సో 2 ఈవెంట్స్ డివైడెడ్ బై టోటల్ 20. సో టోటల్ 20 కాబట్టి ఈ 20 మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 10 + 4 - 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 14 - 2 డివైడెడ్ బై 20 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12/20 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద multiple of 2 or 5. Probability of getting the multiple of 2 or 5. So same question మళ్ళీ తీసుకుందాం. A bag contains 20 tickets marked with numbers 1 to 20 and 1 ticket is drawn at random. Find the probability that it will be a multiple of 3 or 5. సో ఇంతకుముందు మనము 2 or 5 చేసాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు 3 or 5కి సంబంధించి చూద్దాము. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 3 or 5. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 3. మనకు ఏమేమి వస్తాయి మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3, 6, 9, 12, 15, 18 ఆ 20 టికెట్స్కి సంబంధించినటువంటి ప్రాబబిలిటీ. అండ్ గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 5 వచ్చేసి 5, 10, 15, 20. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6/20, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4/20, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/20. 1/20 అంటే ఏంటి, ఇందులో వచ్చి ఇందులో కూడా వచ్చిన ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఈవెంట్స్ అంటే ఒకటే ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ 1, 2, 3, 4, 5, 6, 6/20. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 1, 2, 3, 4 డివైడెడ్ బై 20. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 1/20. సో ఈ వాల్యూస్ని తీసుకొచ్చేసి ఇక్కడ అప్లై చేయండి. అండ్ ఇది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే కాదు, ఎందుకంటే ఇందులో జరిగిన ఈవెంట్ మళ్ళీ ఇందులో కూడా జరిగింది కాబట్టి ద గివెన్ 2 ఈవెంట్స్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో వీ అప్లై దిస్ ఫార్ములా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ A union B is equals to probability of A plus probability of B minus probability of A intersection B. So probability of A value ఎంత అంటే 6/20, probability of B value ఎంత అంటే 4/20 minus probability of A intersection B ఎంత అంటే -1/20.
ఈజ్ ఈక్వల్స్ టు 20 ఎల్సిఎం తీసుకోండి 6 + 4 - 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 - 1 డివైడెడ్ బై 20 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 9/20 ఈజ్ యువర్ ఆన్సర్.